కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నాము అన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. చౌకచెర్ల గ్రామంలో 2.90 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాము అని అన్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగుతూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా అధికారులతో మాట్లాడినట్లుగా తెలిపారు. గ్రామంలో ప్రజలు తెచ్చిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖలో సుమారు 58,35,000 ఖర్చు పెట్టాం. 13,50,000తో చౌకచెర్ల చెరువు కాలువ, తూము కాలువ, టీఎస్సీ కాలువల్లో గుర్రపడెక్కల తొలగింపు, 5 లక్షలతో చౌకచెర్లలో చెరువు తూము షట్టర్ మరమ్మతు, 15 లక్షలతో చౌకచెర్ల చెరువు నీటి సరఫరా కాలువ అభివృద్ధి, 5 లక్షలతో ట్యాంక్ స్లూయిస్ కాలువలు 1, 2, 4, 5, 6, 7కు పునరుద్ధరణ, 9,90,000తో స్లూయిస్ 4వ కాలువపై రక్షణ గోడల నిర్మాణం, 9,95,000తో ఆయకట్టు రహదారి మరమ్మతులు చేసుకున్నాం. ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించి 58,35,000 పెట్టాం. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 20 లక్షలతో పసలవారిపాలెం మిక్స్డ్ కాలనీలో 4 సీసీ రోడ్లు, 36 లక్షలతో అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడం జరిగింది. అలాగే చౌటి కాలువలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు చాలా మంది ఎస్టీ కాలనీలో అయితేనేమి, ఇక్కడైతేనేమి ఇప్పుడు బీసీ కాలనీలో ఎస్టీ బీసీ కాలనీలో కాలువలు అడిగారు. అవి కూడా అతి త్వరలో మీకు చేసి పెడతామని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఒక రోడ్డు కూడా అడిగారు చాలా మంది మహిళలు బీసీ కాలనీ దగ్గర. ఆ రోడ్డు కూడా తప్పకుండా చేయిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అలాగే విద్యుత్ శాఖలో 1,09,20,000 RDSS కింద 60 లక్షలు విలువైన పనులు చేస్తున్నాం.